మహానగరంలో పేదల ఆకలి తీరుస్తున్న అన్నపూర్ణ భోజన కేంద్రాలకు కొత్త రూపు రానుంది. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ కేంద్రాల పేరును ఇందిరా క్యాంటీన్ గా మార్చడానికి ఆమోదం లభించింది. కేవలం మధ్యాహ్నం పూట అన్నం అందించడమే కాకుండా ఇప్పుడు ఉదయం అల్పాహారం కూడా ₹5కే అందజేయాలని నిర్ణయించారు. ఈ పథకాన్ని మరింత విస్తృతం చేస్తూ క్యాంటీన్లకు శాశ్వత భవనాలను నిర్మించి మెరుగైన వసతులు కల్పించాలని సంకల్పించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. హైదరాబాద్ నగరంలో ఎంతో మంది ఆకలిని తీరుస్తున్న అన్నపూర్ణ క్యాంటీన్లు త్వరలో కొత్త రూపుదిద్దుకోనున్నాయి. ప్రస్తుతం అన్నపూర్ణ క్యాంటీన్గా పిలువబడే ఈ అన్నపూర్ణ క్యాంటీన్లకు ఇందిరా క్యాంటీన్లుగా పేరు మార్చబోతున్నారు. అయితే ప్రస్తుతం ఎంతో మందికి ఆకలి తీరుస్తున్న ఈ అన్నపూర్ణ క్యాంటీన్లకు ప్రస్తుతానికైతే మధ్యాహ్న భోజనం మాత్రమే అందుబాటులో ఉంది. కానీ త్వరలోనే ఉదయం వేళల్లో టిఫిన్స్ను కూడా అందుబాటులో ఉంచేలైతే అధికారులు నిర్ణయం తీసుకోబోతున్నారు. అంతేకాకుండా భోజనానికి ఏ విధంగా అయితే ₹5 ఇచ్చి భోజనం చేస్తున్నారు, అలాగే టిఫిన్స్కి కూడా ఉదయాన్నే ₹5 ఇచ్చేసి టిఫిన్ చేసే విధంగా అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జీహెచ్ఎంసీ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న అన్నపూర్ణ భోజన కేంద్రాలు చూసుకున్నట్లయితే చాలా చోట్ల కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. వాటిని తొలగించి డివిజన్కి 1 చొప్పున 150 ఇందిరా క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నారు. నూతన శైలిలో అందరూ కూడా భోజనం చేసే వారికి కూర్చునే విధంగా, అంతేకాకుండా వాటిని కొత్తగా డిజైన్ చేసి డివిజన్కి 1 చొప్పున కూడా ఈ అన్నపూర్ణ క్యాంటీన్లను ఇందిరా క్యాంటీన్ల పేరుతో అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే ఈ అన్నపూర్ణ క్యాంటీన్లు వచ్చేసి గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమయంలోనే ఈ భోజన కేంద్రాలు ప్రారంభమయ్యాయని చెప్పొచ్చు. అయితే అప్పటి నుంచి ఈ అన్నపూర్ణ పేరుతోనే ఈ ప్రజలకు ఈ అన్నపూర్ణ క్యాంటీన్లు వినియోగంలో ఉన్నాయి. ఎంతో మంది ఆకలిని కూడా తీరుస్తున్నాయి. ఆ తర్వాత వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కూడా అన్నపూర్ణ పేరు మార్చలేదు, కానీ చాలా వరకు వీటి యొక్క సంఖ్యనైతే పెంచడం జరిగింది. అప్పటి నుంచి ఇవి అన్నపూర్ణ క్యాంటీన్గానే అందరికీ కూడా సేవలు అందిస్తున్నాయి. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ కేంద్రాలకు ఇందిరాగాంధీ పేరిట ఇందిరా క్యాంటీన్లుగా నామకరణం చేయాలని నిర్ణయించింది. అయితే ప్రస్తుతం మధ్యాహ్న భోజనం మాత్రమే ఈ కేంద్రాలు సేవలు అందిస్తున్నాయి. ఆ త్వరలోనే బ్రేక్ఫాస్ట్ కూడా హైదరాబాద్ నగరంకి ఎక్కడి నుంచో చాలామంది వస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం ఎంతోమంది ఇక్కడ ఫుట్పాత్ల పైన కూడా ఆకలితో పడుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వారిని గుర్తించి అలాంటి వారి కోసం వారి కడుపు నింపేందుకైతే ఈ బ్రేక్ఫాస్ట్ కూడా అందించాలనే ఉద్దేశంతో అయితే ఈ నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. ₹5 భోజనం అంటే మంచిగా చాలా మంది గరీబ్ వాళ్ళకు కొద్దిగా మంచిగానే ఉన్నది. ఎందుకంటే బయట తినాలంటే దాదాపు ₹100 పైన అయితే, అలాంటిది ఇక్కడ ఐదన్నతో ₹10 డబల్ 2 ప్లేట్లు తీసుకున్నా కానీ మంచిగా రైస్ వస్తుంది, కర్రీ వస్తుంది, సాంబార్ వస్తుంది, పచ్చడి వస్తుంది, మంచిగా 2 వాటర్ ఇస్తున్నాం. ఇట్లా వాళ్ళు ఈజీగా ₹100 పెట్టే కన్నా ₹10 మంచిగా కడుపు నిండా తిని హాయిగా ఉన్నారు. అలాంటిది పొద్దున బ్రేక్ఫాస్ట్ పెట్టిరనుకో ఇంకా చాలా మంచిగా వాళ్ళకి గరీబ్ వాళ్ళకి చాలా మందికి చాలా వర్కర్ ఉన్నారు, పనిచేసే వాళ్ళు ఉన్నారు. పనిచేసే వాళ్ళు కొందరు డ్యూటీ చేసే వాళ్ళు వచ్చి తినే వాళ్ళు ఉన్నారు మన దగ్గర. ఇప్పటికైతే దాదాపు తక్కువ అంటే 900 నుంచి 1000 మంది దాకా కంపల్సరీ ఇక్కడ ఈ ఐటీ సిటీ ఈ సైడ్లో మాత్రం ఇదే పెద్ద సైడ్ సార్. కానీ అలా బ్రేక్ఫాస్ట్ పెడితే ఇంకా జనాభా ఇంకా పెరుగుతూనే ఉంటారు. మంచిగా 4, 5, 10 దుక్కులు ఆన్ చేస్తూ ఉన్నారు సీఎం గారు. దగ్గర నుంచి మనకు ఆర్డర్ వస్తుంది. చాలా బాగుంటున్నాయి భోజనాలు కూడా. ₹5 అంటే మాకు వాటర్ ప్యాకెట్ ఇస్తున్నారు, తర్వాత పచ్చడి ఇస్తున్నారు, సాంబార్ ఇస్తున్నారు, కూర ఇస్తున్నారు. బాగుంటుంది. టిఫిన్ లేదమ్మా, ఇప్పుడు వస్తుంది అనేసి అన్నారు, వార్తల్లో ఆలకించాను నేను. ఫుడ్ బాగానే ఉంటుంది, చాలా బాగుంటుంది. ₹10 అయితే కడుపు నిండా. ఇది అన్నపూర్ణ క్యాంటీన్ ఇప్పుడు ఉంది, కానీ మన రేవంత్ రెడ్డి సర్కార్న ఇందిరా క్యాంటీన్ అనేది పెడుతుండ్రు. నేను డ్రైవింగ్ చేస్తా, అయితే బయట తింటే ₹100 అవుతుంది. కాకపోతే నేను మా షాద్నగర్ అక్కడ నుంచి ఇక్కడ వచ్చి పని చేసుకున్నాం కాబట్టి ఒక ₹5, ₹10 ఇక్కడ అయిపోతుంది. ఫుడ్ బాగానే ఉంది. ఇందిరా క్యాంటీన్ వస్తే కూడా ఈ గవర్నమెంట్ మా లేని పేదలకు, ఇలాంటి డ్రైవింగ్ చేసుకునే వాళ్ళకి, ఆటో వాళ్ళకు, ఇక్కడ పని చేసుకునే వాళ్ళకు మంచిగా అవుతుంది. ప్రభుత్వం నుంచి వీళ్ళందరికీ లబ్ధి పొందుతుంది. దీని నుంచి మంచి సహకారం అందుతుంది. ఫుడ్ బాగుంది. ఓకే, బ్రేక్ఫాస్ట్ కూడా వస్తుందంట. చాలా సంతోషం ఈ ప్రభుత్వానికి. మా లాంటి వాళ్ళను దృష్టిలో పెట్టుకొని తీసినందుకు. సరే, బయట తిన్నా కూడా ఇదే ఫుడ్, కాకపోతే ఇక మేము కూడా ఎప్పుడు ఇక్కడ తింటుంటాం. కాకపోతే మాకు ఒక ₹90 సేవ్ అవుతుంది. అందుకోసమనే ఇది ప్రభుత్వం ఆలోచన చేసి ఇంకా మంచిగా చేసుకొస్తే మాకు చాలా సంతోషం. ప్రస్తుతం ఉన్న అన్నపూర్ణ క్యాంటీన్లు శిథిలావస్థలో చాలా వరకు ఉన్నాయి కాబట్టి వాటిని తొలగించి నూతన శైలిలో వాటిని మళ్ళీ నిర్మాణం చేపట్టి అందరికీ కూడా క్వాలిటీ ఫుడ్ అందించే విధంగా అయితే అధికారులు నిర్ణయం తీసుకొని ఉన్నారు.
అంతేకాకుండా ఫుడ్కి సంబంధించిన మెనూ ఏదైతే ఉందో వాటిని కూడా డిజైన్ చేయడం జరుగుతుంది. మొత్తం కూడా మెనూని కూడా మార్చబోతున్నారు. అంతేకాకుండా దీనికి సంబంధించినవి అన్నీ కూడా అంటే తుప్పుపట్టిన షెడ్లు కానివ్వండి, శిథిలావస్థలో ఉన్న గదుల్లో ప్రస్తుతం అయితే చూసుకున్నట్లయితే తుప్పుపట్టిన షెడ్లో శిథిలావస్థలో ఉన్న గదుల్లోనే ఈ ఫుడ్ పెట్టడం జరుగుతుంది. ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే అన్నపూర్ణ క్యాంటీన్లు బాగున్నాయి. మిగిలినవి అయితే చాలా వరకు పాతవి కాబట్టి చాలా వరకు కూడా తుప్పుపట్టే ఉన్నాయి. అందులోనే భోజనం వడ్డించడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా తీసేసి మళ్ళీ ఇందిరమ్మ క్యాంటీన్ పేరు మీదుగా నిర్మాణం చేపట్టాలని కొత్తగా డైనింగ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి అందరూ కూర్చొని తినే విధంగా ఏర్పాటు చేసేందుకైతే అధికారులు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. త్వరలోనే అంటే ఇప్పటికీ ఎంతో మందికి భోజన సేవలను అందిస్తున్న ఈ అన్నపూర్ణ క్యాంటీన్లు త్వరలోనే ఇందిరా క్యాంటీన్ల పేరుతోని ఇంకా అందరి అంటే పేదవారి కడుపుని పేదవారనే కాదు ఇక్కడ హైదరాబాద్ నగరంలో వాళ్ళందరూ అంటే ఎవరైతే ఆకలితో బాధపడుతున్నారో వారందరూ కూడా కడుపు నిండే విధంగా తక్కువ ప్రైస్తోనే బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. కెమెరామెన్ మల్లేష్తో అలేఖ్య, HM TV, హైదరాబాద్.